హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఆంధ్ర స్పెషల్ కర్రీ గుత్తి వంకాయ కూర ఎంతో రుచికరంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఈ కర్రీకి కావాల్సిన మసాలాను రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటీ ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసి పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేసి కొంచెం వేయించుకొని తర్వాత జీలకర్ర, ధనియాలు, మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఎండుమిర్చి వేసి వేయించి తరువాత కొంచెం నూనె వేసి బాగా దోరగా లో ఫ్లేమ్లో ఈ దినుసులు మాడిపోకుండా వేయించుకోవాలి. ఈ దినుసులు మాడిపోయినట్లయితే కూర అనేది చేదు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా వేయించుకున్న ఈ దినుసులను ముందుగా రెడీ చేసుకున్న మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పేస్ట్లా ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయలను 4 చీలికలుగా కట్ చేసి వాటర్లో వేసి అందులో కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని ఆ వంకాయలు ఉన్నటువంటి నీళ్లు వారేంత వరకు ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసి ముందుగా కట్ చేసుకున్న వంకాయలను వేసి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. పచ్చిపోయేంత వరకు బాగా వేయించుకోవడం వల్ల తినేటప్పుడు ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు వేరే కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం పోపు గింజలు వేసుకొని ముందుగా రెడీ చేసుకున్న మసాలా ముద్దను వేసుకొని కాసేపు వేయించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడంత సాల్ట్, పసుపు, ధనియా పౌడర్ వేసి బాగా కలిపి సరిపడంత కారం వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పులుపుకి సరిపడంత చింతపండు నానబెట్టి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా ముద్దను పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయిస్తుండగా ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపు వేసి రెండు కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత
కాసేపు ఉడికించాలి. ఇలా ఉడుకుతుండగా ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను అందులో వేసి ఆ మసాలా అనేది వంకాయ లోపలికి వెళ్ళేలా గరిటతో కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మసాలా వంకాయల ముక్కల్ని పట్టేలా ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను పైన చల్లుకోవాలి. ఫైనల్లీ ఎంతో రుచికరమైన ఆంధ్ర స్పెషల్ కర్రీ గుత్తి వంకాయ కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.